హాయ్ బ్రోస్, నేను మీ సింపుల్ వ్లాగర్ని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మనం గార్యాపురం దగ్గర ఉన్న ఈ లేక్ పాయింట్కి, ఇంకా అక్కడైతే శివుని టెంపుల్ ఉందంట. ఆ టెంపుల్ని అయితే విజిట్ చేయడానికి వెళ్తున్నాం. ముందుగా అయితే బాగా ఆకలి అవుతుందని ఒక ప్లేట్ పూరి అయితే తినేసి బయలుదేరిపోయాం. డోన్ రూట్ నుంచి అయితే స్ట్రైట్ వెళ్తే కృష్ణనగర్ రూట్ వస్తుంది. అక్కడ నుంచి అయితే లెఫ్ట్ అయితే టర్న్ కావాలి. అలా కృష్ణనగర్లో అయితే వెళ్ళాలి. అక్కడ నుంచి వెళ్తే బిర్లా గేట్ వస్తుంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఈ సిగ్నల్ అయితే వస్తుంది. ఈ సిగ్నల్ కాడ నుంచి రైట్ అయితే టర్న్ కావాలి. టర్న్ అయినాక ఇంకా కొంచెం ముందుకు వెళ్తే క్యాంప్ సర్కిల్ అయితే వస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ రైట్ అయితే టర్న్ అయిపోవాలి. అలా స్ట్రైట్ వచ్చేసాక రవీంద్ర మరియు పుల్లయ్య కాలేజ్ అయితే కనబడతాయి. అక్కడ నుంచి స్ట్రైట్ అయితే వెళ్ళిపోవాలి. అలా 2 కిలోమీటర్స్ తర్వాత ఈ సిటీ ఫారెస్ట్ అయితే కనబడుతుంది. అలా స్ట్రైట్ అయితే వచ్చేసాక గార్యాపురం లేక్ కనబడుతుంది. దీనికి ఇంకో పేరు ఉంది, అదే సిటీ ఫారెస్ట్ లేక్ అని అంటారు. ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. వీడేంట్రా గుడి చూపెడతానని రోడ్డు చూపెడుతున్నాను అనుకోకండి ఫ్రెండ్స్. అక్కడ యాక్చువల్ అయితే శివుని గుడి లేదంట. నాకు కూడా అక్కడ వెళ్ళాక తెలిసింది. అందుకే గూగుల్ మ్యాప్ని నమ్ముకొని గుడ్డిగా అయితే బయలుదేరకూడదు ఇక్కడికి. ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా అని సిటీ ఫారెస్ట్ లేక్ అయితే చూసి వెళ్దామని ఇక్కడికి అయితే వచ్చాం. పిల్లలంతా కలిసి ట్రిప్కి అయితే వచ్చినట్టున్నారు ఫ్రెండ్స్. అదైతే సిటీ ఫారెస్ట్ గేట్. ఇంకా అక్కడ నుంచి మొదలై అదంతా సిటీ ఫారెస్టే. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది లేక్ అయితే. దానికి ఆపోజిట్లో అయితే ఈ పొలాలు ఉన్నాయి. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అంతా సిటీ ఫారెస్టే. అదైతే ఎంట్రీస్ గేట్ అనమాట. ఇదంతా సిటీ ఫారెస్టే. ఇక్కడైతే అమ్మవారి విగ్రహం ఉందన్నమాట లేక్ ఆపోజిట్లోనే. నెక్స్ట్ టైం అయితే సిటీ ఫారెస్ట్ లోపలికి వెళ్ళి వీడియో తీద్దాం ఫ్రెండ్స్. ఇప్పటికైతే అమ్మ కాల్ చేసింది, నేను ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.